ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే బలహీనతలను విడిచిపెట్టుకొని దేవుని ఆత్మ సహాయంతో బలాన్ని పొందుకోవాలి. అదేవిధంగా మనం ఆరోగ్యంగా జీవాన్ని కలిగి ఉన్నామంటే మనం అన్ని విషయాలలో వర్ధిల్లుతామని కూడా మనం తెలుసుకున్నాం. ఆత్మీయ ఆరోగ్యం అంటే ఏంటి, ఆత్మీయ బలహీనతలు ఏంటి, ఆత్మీయ బలం అంటే ఏంటో పాత వీడియోల్లో ఉన్నాయి. ఎవరైనా చూడాలి అనుకుంటే స్పిరిచువల్ హెల్త్ అనే ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలకు ముందు ఆ వీడియోలు ఒకసారి చూస్తే క్లారిటీ ఉంటుంది అని అనుకుంటున్నాను. స్పిరిచువల్ హెల్త్ మెంటల్ హెల్త్ని అలాగే శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చి మన లైఫ్ని పెంచుతుంది అని తెలుసుకున్నాం కదా. నమ్మిన వాళ్ళు ఎస్ అని కమెంట్ చేయండి. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. సామెతలు 17వ అధ్యాయం 22వ వచనంలో, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. ఓకే, ఇప్పుడు మనం ఆత్మీయంగా ఆరోగ్యాన్ని జీవాన్ని కలిగి ఉండటానికి 7 అంశాలను గురించి మరియు ఆ అంశాలకు దేవుని 7 ఆత్మలకు ఉన్న సంబంధాన్ని, అలాగే దేవుని యొక్క ఈ 7 ఆత్మల ద్వారా మనం ఈ ఆత్మీయ జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్, స్పిరిచువాలిటీ అనేది మతం కావచ్చు, కానీ స్పిరిచువల్ హెల్త్ అనేది మతం కాదు. ఈ ఆత్మీయ ఆరోగ్యం మన లైఫ్లో సైకలాజికల్గా, సామాజిక పరంగా, ఫ్యామిలీతో, మన శరీరంతో ఎలా జీవించాలో తెలుపుతుంది. అలా జీవించటం యొక్క ప్రాముఖ్యతను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. మనం అందరం ఒక వెల్ బ్యాలెన్స్డ్, పీస్ఫుల్ అండ్ మెచ్యూర్డ్ లైఫ్ జీవించాలని కోరుకుంటాం. మనల్ని అందరూ ఇష్టపడాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని, అలాగే మనం అంటే ముఖ్యంగా క్రీస్తులో ఉన్న మనం ఎంతో కొంత ఇంకొకరికి ఉపయోగపడాలి, మనకి మనం హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాం. దానికోసం చాలా ట్రై చేస్తాం. ఆత్మీయ ఆరోగ్యం కేవలం మన ఆత్మకు, శరీరానికి, మనసుకే కాక మన ఫ్యామిలీలో, ఫ్రెండ్స్తో, సొసైటీలో ఒక గుర్తింపుతో పాటు మన లైఫ్లో చాలా విషయాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి, పీస్ఫుల్ మరియు తృప్తికరమైన జీవితం గడపటానికి, అన్ని విషయాలలో సక్సెస్ మనం చూడటానికి ఉపయోగపడుతుంది. అయితే మన సొంతగా అటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ని మనం జీవించలేం, కానీ అది కేవలం దేవుని ఆత్మ వలనే పాసిబుల్ అవుతుందని కూడా మనం మాట్లాడుకున్నాం. స్పిరిచువల్ లైఫ్ హ్యాపీగా, హెల్దీగా ఉండాలంటే మనం 7 అంశాలలో అవగాహన ఉండాలి. అలాగే అవి మనకు దేవుని ఆత్మ ద్వారా పొందుకుంటున్నాం అని మనం గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ముందుగా దేవుని యొక్క 7 ఆత్మల గురించి తెలుసుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇప్పుడు ఆత్మీయంగా 7 అంశాలను ఒకసారి చూసుకుందాం. 7 అనేది పరిపూర్ణతకు, సంపూర్ణతకు, ఒక పర్ఫెక్షన్కి గుర్తు. ప్రభు మన మీద తన 7 ఆత్మలను పంపించి మనలను సంపూర్ణులుగా చేయాలని కోరుకుంటున్నారు. మన ఆత్మీయ జీవితం పరిపూర్ణం అవటానికి మొదటిది మన జీవితంలో మనం కలిగి ఉన్న ఉద్దేశము, రెండవది విలువలు మరియు నైతికత, మూడవది సంరక్షణ, నాలుగవది స్వీయ అవగాహన, సెల్ఫ్ అండర్స్టాండింగ్, ఐదవది కరుణ మరియు క్షమాపణ, ఆరవది ప్రతిబింబించే తత్వము, తర్వాత శాంతిగా బ్యాలెన్స్డ్ లైఫ్ జీవించడం. ఇలా జీవించాలి అంటే దేవుని యొక్క 7 ఆత్మలు మనకు చాలా అవసరం. మొదటిది
మన లైఫ్లో మనకి ఉన్న ఉద్దేశం, అలాగే మన లైఫ్ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం అంటే ప్రణాళిక. అందుకు దేవుని 7 ఆత్మలలో ఒకటైన యెహోవా ఆత్మ మనకు సహాయం చేస్తారు. రెండవదిగా విలువలు మరియు నైతికత. మంచి చెడుల తేడా తెలుసుకొని వాటి ప్రకారం జీవించే వివేకము కలిగిన దేవుని ఆత్మ మనకు కావాలి. మూడవదిగా మంచిని ప్రతిబింబించే తత్వం అంటే క్రీస్తుని ప్రతిబింబించే ఆత్మ మనలో ఉండాలి. అంటే దేవుడు మనకిచ్చే ఆలోచన కలిగిన ఆత్మ మనకు కావాలి. నాలుగవదిగా కరుణ మరియు క్షమాపణ. ఇటువంటి ఆత్మ మనం దేవుడి నుంచే పొందుకుంటాము. ఆయన ఇచ్చే బలము ద్వారా మనము పొందుతాం. ఒకరి మీద ప్రేమ క్షమాపణ మనం కలిగి ఉండాలంటే మన సొంత బలము వల్ల సాధ్యము కాదు, కానీ దేవుడిచ్చే బలము అనే ఆత్మ వలన సాధ్యపడుతుంది. ఐదవది సంరక్షణ. ఇతరుల సంక్షేమము మరియు మనము సమాజంలో ఎలా ఉంటున్నాము, మనం నివసిస్తున్న పరిస్థితులు ఎలా అనే వాటి పట్ల శ్రద్ధ వహించటము, కేరింగ్ అండ్ కనెక్షన్. ఈ ఆత్మ మనం పొందుకోవాలి అంటే దేవుని 7 ఆత్మలలో ఒకటైన తెలివి కలిగిన ఆత్మ మనకు కావాలి. ఆరవదిగా స్వీయ అవగాహన, సెల్ఫ్ అండర్స్టాండింగ్. అంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులు మనకు తొందరగా అర్థమవుతాయి, కానీ మనలో ఉన్న లోపాలు మనం త్వరగా గుర్తించాం. అలా మనలోకి మనం చూసుకొని మనల్ని ప్రశ్నించుకొని లోపల ఉన్న తప్పులను గ్రహించాలంటే మనకు జ్ఞానం కావాలి. అది దేవుని ఆత్మలలో ఒకటైన జ్ఞానము అనే ఆత్మ ద్వారా మనకు సాధ్యపడుతుంది. ఏడవదిగా శాంతి మరియు బ్యాలెన్స్. నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, అలాగే తీర్పు విషయంలో ఆయన పక్షపాతి కాదు. కనుక నా ప్రవర్తన ఆయనకు అనుకూలంగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం అనే అంశం మనం దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మ అనే ఆత్మ ద్వారా మనము పొందుకుంటాము. ఈ 7 ఆత్మీయ అంశాలను మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు మనకి లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో దేవునికి దగ్గరగా రావటానికి ఉపయోగపడతాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. Hello viewers, if you like this video, please like and subscribe and share to your friends. Thank you.